ఉద్దానం కిడ్నీ రోగులకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య. రాజశేఖర రెడ్డి హయాంలో వెలుగులోకి వస్తే ఆ తర్వాత అప్పట్లో ఒక డయాలసిస్ సెంటర్ కట్టించారు. మంచినీళ్ళకి సంబంధించి పరీక్షలు చేయించారు. అయితే ఆ నీళ్లలో ప్రాబ్లం ఏమీ లేదని తేల్చారు. ఆ తర్వాతన ఏదైతే రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన కూడా అక్కడ కొనసాగింది. అయితే భారీ ఎత్తున కిడ్నీ పేషెంట్లు పెరిగిపోతూ ఉండటం, అక్కడికి సంబంధించినటువంటి నీళ్ళకి సంబంధించి రకరకాల ఇష్యూస్ వచ్చిన తర్వాతన గతంలో చంద్రబాబు గారి హయాంలో ఆ ఇష్యూ మళ్ళీ చర్చకు వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దానానికి వెళ్ళి ఇదిగో ఇట్లాంటి దాన్ని పట్టించుకున్నటువంటి మీ ప్రభుత్వం ఒకటేనా అంటూ విమర్శలు చేయటం, దాని తర్వాత దాని ఇష్యూ పెద్ద చర్చకు వచ్చింది మళ్ళీ మరొకసారి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకంటే జగన్ పాదయాత్ర సందర్భంగా ఉద్దానానికి సురక్షిత మంచినీళ్ళు ఇప్పిస్తాను, అట్లాగే డయాలసిస్ సెంటర్ని పెంచుతాను అన్నటువంటిది ప్రకటించడం, తను ముఖ్యమంత్రి అయ్యాక ఆ దిశగా అడుగులు వేయటం